సో మన స్టూడెంట్స్ చాలా ఎనర్జీగా ఉన్నారు. ఎందుకున్నారు? జిఎస్ఆర్ స్టూడెంట్స్ కాబట్టి, అందులో మనం వచ్చాం కాబట్టి ఎనర్జీకి డోకానే లేదు. సో నేనైతే ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాను అబ్బా. తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటప్పుడు కేక్ కట్ చేస్తారు? ఎలాంటప్పుడు కేక్ కట్ చేస్తారు? బాయ్ ఫ్రెండ్ మార్చిన ప్రతిసారి కేక్ కట్ చేయాలనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ అమ్మా, నువ్వు కేక్ అంటున్నావు కదా, పేక్ అంటున్నావా? కేకే. అంటే బాయ్ ఫ్రెండ్ మార్చిన ప్రతిసారి అంటే అది పేక్ కట్ అంటే అవునబ్బా, మోసం చేసి వెళ్ళిపోతారు కాబట్టి మేము మోసం చేసి వెళ్ళిపోతే ఎందుకు ఏడుస్తూ కూర్చోవడం, కాబట్టి ఎంజాయ్ చేస్తాం. సెలబ్రేట్ చేసుకుంటారా? మా తల్లి మా తల్లి. నీ పేరేంటి? మంజు. ఎలాంటప్పుడు కేక్ కట్ చేస్తారు? క్లాస్ లో ఫస్ట్ వచ్చినప్పుడు. క్లాస్ లో ఫస్ట్ వచ్చినప్పుడు కేక్ కట్ చేస్తారా? సెంటు కొట్టుకోపోతే వస్తుంది వాసన. నీ పేరు జోష్న. చాలా చండాలంగా ఉంది కదా, ఆన్సర్ చెప్పు. ఎవరి పీక కొయ్యలేం కాబట్టి కేక్ కట్ చేస్తాం. అబ్బా, కాదు ఒకవేళ నీకు కేక్ కట్ చేసి ఛాన్స్ వచ్చింది, కట్ చేస్తావా? ఎవరు దేవుడిదా? కాదు, నీది. సో మా తరపు నుంచి ఆన్సర్. నీ పేరేంటి? అపర్ణ. షార్ట్ కట్ లో అప్పు. అప్పు, నువ్వు ఆన్సర్ చెప్పు. బర్త్డే కేక్ కట్ చేస్తారా? మా తల్లే, ఇందాక చెప్పానా నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామని. బాగుంది, నిజంగానే నువ్వు మంచి ఆన్సర్ చెప్పు, ఎందుకంటే బర్త్డే కేక్లే కట్ చేస్తా. సో తగ్గేదేలో సెకండ్ క్వశ్చన్ కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ఎలాంటప్పుడు మీరు అమ్మాయి అని గుర్తొస్తుంది? మైథిలి. మైథిలి, నీకు ఎలాంటప్పుడు నువ్వు అమ్మాయి అని గుర్తొస్తుంది? పింక్ కలర్ ఫేవరెట్ గా అనిపించినప్పుడు. పింక్ కలర్ ఫేవరెట్ గా అనిపించినప్పుడా? పింకేనా? ఆ అమ్మాయి వేసుకుంది పింకే అంటే నీకు ఇప్పుడు అమ్మాయి అని గుర్తొస్తుందా? నువ్వు పింక్ కలర్ అమ్మాయిలకి ఫేవరెట్ కాబట్టి. ఓహో, పింక్ కలర్ అమ్మాయి కాబట్టి. ఇదేంటిది, బేబీ పింకా? బేబీ పింక్. సూపర్ ఆన్సర్ చెప్పింది. మరి మీ తరపు నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు? మై నేమ్ ఇస్ శృతి. ఓకే, నీకు ఎలాంటప్పుడు నువ్వు అమ్మాయి అని గుర్తొస్తుంది? అబ్బాయిలు మాకు లైన్ వేస్తున్నప్పుడు మేము అమ్మాయిలమని గుర్తొస్తుంది. నీ పేరేంటి? ప్రత్యూష. నీకు ఎలాంటప్పుడు అమ్మాయిని గుర్తొస్తుంది? మేకప్ వేసుకున్నప్పుడు. మేకప్ వేసుకున్నప్పుడా? మేకప్ వేసుకోకపోతే అబ్బాయివా? ఈ అమ్మాయిని చూస్తుంటే ఫ్యూచర్ లో కానిస్టేబుల్ అయిపోద్ది అనిపిస్తుంది నాకు. అవునా కదా, నువ్వు ఫ్యూచర్ లో కానిస్టేబుల్ అయిపోతున్నావు. రామలక్ష్మి. 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 రామలక్ష్మి రంగస్థానం సినిమా చిట్టుబాబు. నీకు ఎలాంటి టైంలో నువ్వు అమ్మాయి అని గుర్తొస్తుంది? ఈ డ్రెస్ నీకు బాగుంది అన్నప్పుడు. సో ఇప్పటి వరకు క్రేజీ క్రేజీ ఆన్సర్స్ చెప్పారు కదా. బాగా చెప్పారు మా వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారు. బట్ మీ వాళ్ళు ఇందాక నుంచి చూస్తున్నాను చాలా ఎక్కువ ఆన్సర్స్, క్రేజీ ఆన్సర్స్, ఇంకా ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తున్నారు కాబట్టి. చేస్తారా మా వాళ్ళు ఇంటెలిజెన్స్? చూస్తాను వాళ్ళ ఇంటెలిజెంట్ కి ఒక టెస్ట్ పెడతాను నేను. టెస్టా? మా వాళ్ళు స్లిప్పులు పెట్టి మరి రాస్తారు టెస్ట్ లో, తెలుసా? వాళ్ళ మొక్కలు చూస్తేనే అర్థమవుతుంది కానీ అర్థం అవుతుంది. స్లిప్పులు పెట్టి రాస్తారు. రాస్తాం, అదొక ఆర్ట్. అంటే ఆర్టిస్ట్ ని మీరు డిస్కస్ చేస్తారా? సరేరా, అయితే నేను ఒక టాస్క్ ఇస్తా. మీ వాళ్ళకి ఎంత తెలివి ఉందో అనేది దాంట్లో చూపించు. మా వాళ్ళకి చాలా తెలివి ఉంది. ఏం పెట్టుకుంటావు పెట్టేసుకో. సరే, అమ్మాయిని రమ్మను. ఏ అమ్మాయి? టాస్క్ ఇస్తాను, అది రాయాలి. సరే చూసుకుందా? సరే చూసుకుందాం. అది సరే చూసుకుందాం అంటే ప్రాపర్టీస్ రావాలి కదా. కదా, ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ బోర్డు ఏంటి, ఆ మార్కర్ ఏంటి, ఏంటి అసలు కథ? ఇప్పుడు దాకా తెలివిగా చాలా క్రేజీగా ఆన్సర్స్ చెప్పారు కదా అందరూ. సో నేను ఒక పద్యం చెప్తా. సో ఆ పద్యాన్ని మీ వాళ్ళు బోర్డు మీద రాయాలి. ఓకే, నీకు చెప్పడం కష్టం కానీ మా వాళ్ళకి రాయడం ఈజీయే. చెప్పాము సార్, చూద్దాం. సరే, నేనే ఒక్కసారే చెప్తా, గుర్తు పెట్టుకుని దాంట్లో లెటర్స్ అన్ని కూడా కరెక్ట్ గా రాయాలి. మేడి పండు చూడు మేలిమయుండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు, పిరికి వాని మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ విన్రవేమ. ఓహో, సో బాగా చెప్పింది. ఓకే, ఒక్కసారే చెప్తా అన్న, ఒక్కసారే చెప్పా, రాయ్. గీస్తే
దాని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది. కంప్లీటా? ఓహో సూపర్ సూపర్ కంప్లీట్ అయిపోయింది. తప్పదు. చెప్పు ఒకసారి పద్యం. మేలుపండు చూడు మేలుమయ్యుండును. మేలుపుండా? ఆగాగు చెప్పని ఫుల్ గా చెప్పు. మేలుపండు చూడును చూడును మేలుపండు చూడు మేలునయ్యుండును. పొట్ట విప్పి చూడు పురుగునయ్యుండును. పిరికివాని మదిని బింగమీలాగును. విశ్వదాభిరామ వినురవేమ. మేడి పండు చూడు మేలిమై ఉండును. నువ్వేం రాసావు? మేలు పండు చూడు ఏంది? మేలునయ్యుండును. ఆగవు మేలు. నేనేం చెప్పా? మేడి పండు చూడు మేలిమై ఉండును. మాకు మేడిపండు నచ్చదు. ఓకేనా? మేడిపండు నచ్చదు మాకు. మాకు మామిడి పండే నచ్చుతుంది. టాస్క్ నేను ఇచ్చానా నువ్వు ఇచ్చావా? ఎవరితండి? ఎవరి డామినేషన్ జరుగుతుంది అక్కడ? తక్కువ. అరవండ్రా. తర్వాత పొట్ట విప్పి చూడు చూడు. ఎవరిని చూడాలి? పొట్ట విప్పి మిమ్మల్ని అది అది అలా ఉంటది. పిరికి వాని మదిని ఇదేంటమ్మా? బింకమీలాను ఆ, బింకమీలాగున. దాభియా ఇది. ఓకే రామ రామ అంటే వినూర వేమ. ఇది ఒక్కటి కరెక్ట్ రాసింది. కరెక్ట్ రాస్తారు. ఎందుకంటే రామ రామ నీలి మేఘాశ. ఓకే ఓకే మీ టాస్క్ అయిపోయింది. చల్లబడ్డారు. ఒక్క నిమిషం. ఏంటమ్మా? సర్లే ఇప్పుడు నాకు చెప్పారు కదా ఒకటి చేయమని, మేము కూడా ఒకటి ఇస్తాము మీరు చేయండి. అదిరా అదిరా ఓకే అది సాంప్రదాయిని శుద్ధిని శుద్ధ పద్మిని అని రాసిన తర్వాత తను ఏం చెప్పిందో చెప్పవా? ఏదో చెప్పిందిలే కానీ నాకు అర్థం కాలేదు. సరే ఓడిపోయింది కదా తను. సరిగ్గా రాయలేదు కదా. మా తరపు నుంచి మా అమ్మాయిల తరపు నుంచి నీకు టాస్క్ ఇస్తున్నావు. నువ్వు రాయి దమ్మంటే. ఓకే సరేనా? ఓకే. వింటావా? వింటా. క్లారిటీగా ఒకసారి ఆడియో ప్లే చేయండి. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. సరే చూడు ఎలా రాస్తాను. రాయి. అయిపోయిందా? ఎస్. ఏం ప్లే చేసాం మేము? నువ్వేం రాసావు? సాంప్రదాయిని సుక్లిని ఆ. సుధపూసని. సాంప్రదాయని. ఓకే ఇదేంటిది? సుక్లిని. సుక్లిని ఏంటి? సుక్లిని. సుక్లిని ఏంటి అంటున్నాను నేను. అదే సరిగ్గా విను. ఒకసారి ప్లే చేయండి. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. సరే మళ్ళీ రాస్తాను. మళ్ళీ రాస్తావా? పుట్టిననుకో గోడ మీద పెడకైపోతా. అర్థమైందా? ఏంటి చిన్న పిల్లల్ని చేసి ఆడేసుకుంటావు ఏంటి? తాళ్ళకి తెలీదా నీకు? ఇలా నువ్వు ఇలా పెద్ద మామ ఏదో విరిచిపడిపోతుంది. టాస్క్ ఇవ్వటం కాదు, ఫస్ట్ మనం చెయ్యాలి. అర్థమైందా? సరేరా. మీ వాళ్ళు చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మీ వాళ్ళతో నేను చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాను. సర్లే అవన్నీ పక్కన పెట్టేస్తే ఎంటర్టైన్ అయ్యామా లేదా? చాలా బాగా చాలా బాగా entertain చేసావు. సూపర్ గా ఆడావమ్మా. సూపర్. థ్యాంక్ యూ సో మచ్.